స్నేహితులారా, ఎక్కడైనా మంచి వ్యక్తులు ఉండారంటే 90% వాళ్ళు బీదవాళ్ళ అయి ఉంటారు. అటువంటి మంచి భర్తలని కొంతమంది భార్యలు వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు. కానీ ఆ మంచి భర్తల యొక్క మనసు వాళ్ళపై, అంటే ఇడిచిపెట్టిపోయిన భార్యపై ప్రేమ వాళ్ళ జీవితాంతం గుండెలను దాచుకుంటారు. ఇలాగే మల్లెపువ్వు అనే సినిమాలో శోభన్ బాబు బీదవాడి అయి ఉండి జయసూదను పెళ్లి చేసుకుంటాడు. జయసూద డబ్బు పిచ్చి పట్టి అతనితో సంసారం చేయకుండా ఒక డబ్బున్న ముసలివాణ్ణి చేసుకుంటుంది. కాలక్రమేణా ఒక ఫంక్షన్లో సోన్ బాబు పాటలు పాడుతుంటాడు. ఒక పాట పాడతాడు ఒక ఫంక్షన్లో. వాళ్ళ భార్య, ఆ భార్య చేసుకున్న ఆ భర్త ఇంట్లోనే ఒక ఫంక్షన్కి పిలిచింటారు, పాట పాడతాడు. ఆ పాట వినిపిస్తాను ఫ్రెండ్స్, నచ్చితే సబ్స్క్రైబ్ ప్లీజ్. ఓ ప్రియా మరుమల్లియ కన్నా తెల్లనిది, మకరందము కన్నా తీయనిది. మరుమల్లియ కన్నా తెల్లనిది, మకరందము కన్నా తీయనిది. మన ప్రణయం అనుకుని మురిసి తిని అది విషమని చివరకు తెలిసినది. ఓ ప్రియా సఖియా నువ్వెంతటి వంచన చేశావు, సిరి సంపద కమ్ముడు పోయావు. నువ్వెంతటి వంచన చేశావు, సిరి సంపద కమ్ముడు పోయావు. విడనాడుట నీకు సులభం, విడనాడుట నీకు సులభం. నిన్ను విడువదులే నా హృదయం. ఓ ప్రియా మరుమల్లియ కన్నా తెల్లనిది, మకరందము కన్నా తీయనిది. మన ప్రణయం అనుకుని మురిసి తిని అది విషమని చివరకు తెలిసినది. తొలి ప్రేమకు ఫలితం కన్నీరు, విరహానికి ఫలితం నిట్టూర్పు. తొలి ప్రేమకు ఫలితం కన్నీరు, విరహానికి ఫలితం నిట్టూర్పు. చెలి చేసిన గాయం మానదులే, చెలి చేసిన గాయం మానదులే. చెలరేగే జ్వాలారదులే. ఓ ప్రియా మరుమల్లియ కన్నా తెల్లనిది, మకరందము కన్నా తీయనిది. మన ప్రణయం అనుకుని మురిసి తిని అది విషమని చివరకు తెలిసినది. ఓ ప్రియా. బాలసుబ్రహ్మణ్యం కొత్త నూతన గాయకుడు అప్పట్లో. నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ లైక్ చేసి. థ్యాంక్ యూ.